హలో వై అండ్ ఐమ్ క్రేజీ లవర్స్. చూసారా, మామిడికాయ పప్పు అండి. ఇందులో ఆకుకూర వేశాను. ఈ ఏ ఆకుకూరలో తెలవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, క్రేజీగా ఉంటుంది. ఫస్ట్ కందిపప్పు 2 కప్స్కి వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చి విరిచి వేసుకుంటున్నాను. మామిడికాయ ముక్కలు చూసారా, ఈ సీజన్ వెళ్ళిపోకముందుకే ఈ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేయండి. ఇది గంగవాయల కూర అండి, కొంతమంది గంగపాయల కూర అని కూడా అంటారు. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీంతో. ఐరన్ ఎక్కువ ఉంటుంది, బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, డైజెషన్కి చాలా మంచిదండి. ఇందులో కాల్షియం ఉండడం వల్ల బోన్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఫైబర్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. దీన్ని ఎక్కువ మామిడికాయ పప్పుతోటే తీసుకుంటారండి. గంగవాయల కూరని పప్పులోనే బాగా వేసుకుంటారు. మీరు ఎప్పుడైనా తినకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయి. చూడండి, యాస్టీస్ మనం మామిడికాయలు వేసుకున్నాక పప్పు, ఉప్పు, పసుపు, కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, కారం యాడ్ చేసుకొని, తగినన్ని వాటర్ వేసేసుకొని మనము మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ ఉంచుకోవడమే. ఈ కాంబినేషన్ చాలా వరకు తెలియదండి, ఖచ్చితంగా ట్రై చేయండి. విలేజెస్లో అయితే బాగా తింటారు. ఈ రెసిపీ వచ్చేసి మా నానమ్మది. సో మా నానమ్మ ఎప్పుడైనా గంగబాయల కూరలో ఎప్పుడైనా మామిడికాయ వేసి వంతుందంట మా మమ్మీ నాకు చెప్పేది. సో నేను ఇప్పుడు ఆ రెసిపీని క్రాక్ చేసి నేను వండుకొని తింటున్నాను ఇప్పుడు. చాలా అంటే చాలా మంచిదండి. గంగబాయల కూరలో చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఖచ్చితంగా 3 విజిల్స్ అండి. మీ కుక్కర్ ఒకవేళ హై క్వాలిటీది అయితే 2 విజిల్స్ది పెట్టుకోండి. ఒకవేళ మీరు కొంచెం మెత్తగా తింటాం, పలుకుగానే తింటాం అంటే 2 విజిల్స్తో దింపేసుకోండి. మంచిగా 3 విజిల్స్కి అయితే పక్కా ఉడుకుతుంది. ఈ పప్పు ఎంత మంచిగా వండినా అండి, ఈ తాలింపుతోటే టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా మాత్రము. ఇంకోటండి, మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మనమంట ఎప్పుడైనా ఎల్లిపాయ దంచగానే డైరెక్ట్ తాలింపు వేయొద్దంటండి. బికాజ్ ఆఫ్ ఎల్లిపాయని దంచినప్పుడు దాంట్లో ఒక కెమికల్ అనేది రిలీజ్ అవుతుందంట. సో ఆ కెమికల్ రిలీజ్ అవ్వగానే మనం ఆయిల్లో వేసేస్తే ఆ వెల్లిపాయకున్న పోషక విలువలన్నీ పోతాయంట. కొంచెం సేపు వెల్లుల్లిని దంచినాక ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే ఆ రసాయనాలన్నీ బయటకు వచ్చి మనం తినేటప్పటికి మనకి యూజ్ అవుతుందంట మన బాడీకి. యాస్టీస్ తాలింపు మనం ఎలా పెట్టుకుంటామో యాస్టీస్ అలానే అన్నీ జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటాము. సో మాకు మమ్మీ సైడ్ నుంచి వచ్చింది అయితే ఇంగువ యాడ్ చేస్తాం ఎక్కువ. మా మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి అయితే మేము ఎక్కువ ఇంగువ యాడ్ చేసుకుంటాం ఏ కర్రీలైనా. పప్పులో ఇంగువ ఎందుకు వేస్తారంటే యాసిడిటీ రాకుండా మేము యాడ్ చేసుకుంటాము. మమ్మీ కూడా ఎప్పుడూ యాసిడిటీ రాకుండా మాకు ఇంగువ అంటే లైక్ పిత్తులు, లైక్ తేపులు ఇవన్నీ రాకుండా ఉండడానికి, యాసిడిటీ రాకుండా ఉండడానికి ఇంగువ యాడ్ చేసుకుంటామని ఖచ్చితంగా. అది ఏ కర్రీ అయినా, పప్పు ఐటమ్ ఏదైనా సరే, అది పప్పు చారైనా సరే, పప్పు కూర ఏదైనా సరే మేము ఖచ్చితంగా ఇంగువ యాడ్ చేసుకుంటాము. అదొక సర్టెన్ ఫ్లేవర్ అండి. ఇంకా అలవాటు అయిపోయింది మాకు ఆ ఇంగువతోటి. కందిపప్పులో కూడా ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుందండి, ఫైబర్ ఉంటుందండి, ఐరన్, పొటాషియం చాలా ఉంటాయి. బాడీకి అయితే చాలా ఎనర్జీ ఇస్తుంది. ఈ కందిపప్పు కూడా చాలా మంచిది, డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. స్టమక్ ఫుల్గా ఉన్నట్టు ఫీల్ వస్తుంది. హెల్తీగా కన్సిడర్ చేస్తారండి ఈ కందిపప్పుని. చిన్నపిల్లలకైతే చాలా బాగా చేసుకుంటారు. దీంతో అయితే కందిపప్పుతో ఎస్పెషల్గా సాంబారు, ఇంకోటి పప్పు, మామిడికాయ పప్పు, గోంగూర పప్పు ఇలా డిఫరెంట్గా ఉంటుందండి. సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్ తోటి టొమాటోస్, మ్యాంగోస్ చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రము. ప్రెషర్ కుక్కర్లో వేస్తే అనిపిస్తుందండి ఎంత బాగుంటుందో. డైలీ కుకింగ్లో అందరికీ ఫేవరెట్ పప్పు అండి. అసలు చాలా అంటే చాలా మంచిగా తినేవాళ్ళు ఉంటారు. ఇలా మంచిగా వేయించుకోవాలండి మనము. ఇప్పుడు ఈ కుక్కర్లో ఉడికిన పప్పుని మనము తాలింపు వేసేసుకుంటున్నాము. మాకు ఆనియన్ అలవాట్లేదండి తాలింపులో. కొంతమంది అయితే ఆనియన్ వేసుకుంటారు, కొంతమంది చింతపండు రసం వేసుకుంటారు. ఇది ఆల్రెడీ ఇందులో మామిడికాయ ఉంది కాబట్టి చింతపండు రసం అంత అవసరం పడదు. చూడండి, ఆ మామిడికాయ ముక్కలు చూడండి ఎంత టెంప్ట్ చేస్తున్నాయి నన్నైతే. నాకు చాలా ఇష్టం అండి ఈ కర్రీ మాత్రము. ఇది నా ఫేవరెట్ కర్రీ మామిడికాయ పప్పు. ఎప్పుడు పెట్టినా వద్దనకుండా తింటా నేను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి రెసిపీని కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఎలా వచ్చిందో నేను ఖచ్చితంగా చూస్తాను.
ఇలాంటి రెసిపీస్ మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు రోజు ఈవినింగ్ 6 o'clockకి రెసిపీ అవుట్ అవుతుందండి. ఖచ్చితంగా నా ఛానల్కి లైక్ చేయండి. అంటిల్ దెన్ ఇంకో రెసిపీ తోటి మీ ముందుకు వస్తాను.